లైఫ్లో చాలాసార్లు మనం ఇన్సల్ట్కి గురవుతాం. ఎవరో ఏదో ఒక మాట అంటారు, చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు బాధపడకూడదు, అప్పుడే డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ముందు కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్సల్ట్ని అర్థం చేసుకోండి. ఎవరు నిన్ను ఇన్సల్ట్ చేశారు? నిన్ను ప్రేమించే వ్యక్తి, నీ మేలు కోరుకునే మనిషా, నీ కొలీగా, నీ బాసా, లేదా నీ శత్రువు, లేదా ముక్కు మోందిలినవాడా? ఒక్కోసారి కన్న తండ్రి కూడా ఇన్సల్ట్ చేయొచ్చు. నీకు పెట్టే తిండి కూడా దండగా తిట్టచ్చు. 2, నేచర్ ఆఫ్ ది ఇన్సల్ట్. ఏదో చిన్న విషయానికి ఇన్సల్ట్ చేశారా, లేదా నీ పర్సనల్ లైఫ్ గురించా, నీ జాతి గురించా? 3, నిన్ను ఎక్కడ ఇన్సల్ట్ చేశారు? ఇద్దరే ఉన్నప్పుడా, లేదా పబ్లిక్లోనా, లేదా సోషల్ మీడియాలోనా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం రెస్పాండ్ అవ్వాలి. ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే ఇన్సల్ట్ జరిగినప్పుడు స్టే కామ్. ఎందుకంటే అవతల మనిషి కావాలనే నిన్ను ఇన్సల్ట్ చేస్తాడు. వెంటనే నువ్వు కోప్పడితే వాడు గెలిచినట్టే. నువ్వు రియాక్ట్ అయితే ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని నిన్ను ఇంకా ప్రొవోక్ చేస్తాడు. అలాంటప్పుడే మనం హ్యూమర్ వాడాలి. హ్యూమర్ ఈజ్ ద పవర్ఫుల్ టూల్. ఒక చిరునవ్వు నవ్వండి, వాడిని మనం సీరియస్గా తీసుకోలేదని తెలియాలి. ఒకవేళ మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే ఇలా చెప్పండి: థ్యాంక్ యూ ఫర్ ఇన్సల్టింగ్ మీ. ఇలా జరిగిన ప్రతిసారి నేను ఎదిగానని చెప్పండి. అవతలాడికి అర్థం కాదు. మిమ్మల్ని ఎవరు ఇన్సల్ట్ చేసినా వీలైనంత వరకు ఇగ్నోర్ చేయండి, సీరియస్గా తీసుకోవద్దు. ద బెస్ట్ రెస్పాన్స్ ఇస్ నో రెస్పాన్స్. మీరు ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇన్సల్టర్ లూజెస్ ద ఇంట్రెస్ట్. కొన్నిసార్లు కొన్ని ఇన్సల్ట్స్ వల్ల మనం నిజంగా మారుతాం. అవన్నీ మనకు హెల్ప్ అవుతాయి. మీ మంచి కోరుకునే వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా ఎందుకు చేశారో ఒకసారి ఆలోచించండి. అంతే తప్ప వెంటనే రియాక్ట్ అవ్వద్దు. వాళ్ళు ఏదో ఇన్సల్ట్ చేస్తే వెంటనే వాళ్ళకు పంచిసరి అక్కడే వాళ్ళని విన్ అవుదాం అనే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ కావాల్సింది విన్నింగ్ కాదు, ఆ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేసామన్నది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, అవమానం ఎప్పుడూ మనలో కసిని పెంచుద్ది. వాడికంటే ఎదగాలి, వాడికంటే బాగుండాలి అని. ఇన్సల్ట్ జరిగినప్పుడు ఆర్గ్యూ చేయొద్దు. ఆ అవమానాన్ని గుండెల్లో పెట్టుకో. మనకి జరిగిన ప్రతి అవమానాన్ని మనం సక్సెస్ కోసం వాడుకోవాలి. అనవసరంగా వాడితో గొడవ పెట్టుకొని వాదించి దాన్ని డైల్యూట్ చేయొద్దు. అవమానం అనేది చాలా విలువైంది. దాన్ని భద్రంగా దాచుకో, వాడుకో.